వెతలు తీరును, కృపలు దొరుకును, సాటి లేనిది యేసుని నామం. యేసునామమే మధురం, మదిలో తలచిన ధన్యం. యేసునామమే మధురం. ప్రభువునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, నేటి వాక్య ధ్యానం కొరకు ప్రార్థిద్దాము. మమ్మలను మిక్కిలిగా ప్రేమిస్తున్న మా తండ్రి, వందనాలు, స్తోత్రాలు. నేటి వాక్య ధ్యానము ద్వారా మాతో మాట్లాడండి. యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, యోహాను వ్రాసిన మొదటి పత్రిక వచన ధ్యానాలు ప్రారంభించుకుందాము. యోహాను వ్రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయము మొదటి వచనము. యోహాను వ్రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయము మొదటి వచనము చదివి ధ్యానం చేద్దాం. జీవవాక్యమును గూర్చినది ఆది నుండి ఏది ఉండెనో, మేము ఏది వింటిమో, కనులార ఏది చూచితిమో, ఏది నిదానించి కనుగొంటిమో, మా చేతులు దేని తాకి చూచెనో అది మీకు తెలియచేయచ్చు ఉన్నాము. ఈ ఒక్క వచనంలో యేసుక్రీస్తు ప్రభువు ఎవరు, ఆయన యొక్క పని ఏమిటి, ఆయన జగత్తు పునాదికి ముందు ఎలా ఉన్నారు, జగత్తు పునాది మరియు సృష్టిలో ఎలా ఉన్నారు, పాత నిబంధనలో ఎలా ఉన్నారు, సువార్తలలో నరావతారిగా ఎలా ఉన్నారు, ప్రస్తుతం పరలోకంలో ఎలా ఉన్నారు, ఈ టోటల్ స్టోరీ ఒక్క వచనంలో చెప్పాడు. ఒకే ఒక్క వచనంలో యేసుక్రీస్తును గురించి కంప్లీట్గా ఆయన ఇటర్నల్ పాస్ట్ టు ఇటర్నల్ ఫ్యూచర్ దాని గురించి మాట్లాడాడు. ఒకటి, యోహాను సువార్తలో వ్రాసినటువంటి సత్యమును యోహాను మొదటి పత్రికలో 15 పర్యాయాలు 15 విషయాలు సమరూపకంగా ఎక్స్ప్లెయిన్ చేశాడు. ఒక విధంగా చూస్తే యోహాను సువార్తలో ఉన్నటువంటి థియాలజీ ఈ పత్రికలో రిప్రజెంట్ అయ్యింది. ఎక్సలెంట్ బుక్ అండి మొదటి పత్రిక. సువార్తలలో హెచ్చరికలు చేయలేదు, సువార్తలలో స్టోరీ టెల్లింగ్ ఉంది, సమాచారం ఉంది, వివరణలు ఉన్నాయి. కానీ ఇక్కడ క్రిస్టియన్ లైఫ్ ఎట్లా ఉండాలో చెప్పుకొచ్చాడు. సంఘానికి యోహాను సువార్త యొక్క ఎస్సెన్స్ అందించాడు పత్రిక ద్వారా. ఇది దివ్యమైనటువంటి పుస్తకం, జీవవాక్యమును గూర్చినది. అంతే, జీవవాక్యమును గూర్చినది. వాక్యముకు ముందు జీవ అని, ఎ లివింగ్ వర్డ్. వాక్కు జీవముతో కూడినది. ఇట్స్ హ్యావింగ్ ఆల్ ఎఫెక్టివ్నెస్ ఇన్ ఆల్ టైమ్స్. Existed word of God before the creation. సృష్టికి ముందున
ఉన్న వాక్యము. సృష్టి తర్వాత వచ్చిన వాక్యం కాదు ఇది. సృష్టిని చేసిన వాక్యము. ఆయన దేవుడు తన వాక్కుతో ప్రపంచాలను నిర్మించాడు. God has created the whole universe with the powerful living word. అది అక్కడ మనం చూడాల్సి అద్భుతం. అందుకే వాక్యము అనలేదు, జీవవాక్యము. The living word, the living word. It gives us the life because it has the life. It is the life. అదే జీవము, అది జీవమిచ్చున్నది, అది జీవమై ఉన్నది, జీవము కలుగజేసేటువంటిది. 119వ సంకీర్తన 50వ వచనంలో కీర్తనాకారుడు తన స్వీయ అనుభవాన్ని చెప్పాడు. నీ వాక్కు నన్ను బ్రతికించింది అన్నాడు. చాలా అర్థం ఉంది అందులో. వాక్కు బ్రతికించుటనగా చచ్చిన స్థితిలో ఉన్నటువంటి నన్ను జీవములోనికి బ్రతికించింది అని అర్థం. ఒకటైతే, 2 సస్టైనబిలిటీ, నా పోషణ ఇచ్చింది. నేను ఇప్పుడు బ్రతుకుతున్నది వాక్యం చేతే, నేను బ్రతికినది వాక్యం చేతే, బ్రతుకుచూ ఉన్నది వాక్యం చేతే, బ్రతకబోయేది వాక్యం చేతే. నీ వాక్యము నన్ను బ్రతికించింది. కాబట్టి ఇది జీవవాక్యము. యేసుక్రీస్తు ప్రభువును గురించి యోహాను సువార్తికుడిగా అతడు 1వ అధ్యాయం 1వ వచనంలో, ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. కనుక ద వర్డ్ ఈజ్ ద గాడ్. ఇట్స్ నథింగ్ బట్ ద వర్డ్ ఆఫ్ గాడ్. దేవుడు, దేవుని వాక్కు, దేవుని ఆత్మ అను త్రిత్వం మానవుడు, మానవ శరీరము, మానవ ఆత్మ, మానవ ప్రాణం యొక్క త్రిత్వం ఎలా ఇండివిజిబుల్లో విడిపోవో అట్లా దేవుని యందు కూడా ఏకమై ఉన్నారు. ద బెస్ట్ ఎగ్జాంపుల్ ఫర్ ద ట్రినిటీ ఈజ్ ఎ హ్యూమన్ బీయింగ్. త్రిత్వం 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 అంటారు. ఏంటి? వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ద ట్రినిటీ? మానవుడు కూడా త్రిత్వమే. దేవుడు తన యొక్క ఇమేజ్ అండ్ లైక్నెస్, పోలిక స్వరూపం ఇచ్చినప్పుడు మానవునికి త్రిత్వము, మానవునిలో త్రిత్వం ఉన్నది. మానవుని శరీరం బయటికి కనబడుతోంది. మానవుని యొక్క ప్రాణము శరీరాన్ని బతికించి జీవింపజేస్తోంది. మానవుని యొక్క ఆత్మ ఉన్నది. ఇన్నర్ మ్యాన్, అవుటర్ మ్యాన్ అండ్ ద సోల్ లైఫ్. బాడీ, స్పిరిట్ అండ్ సోల్. దిస్ ఇస్ ట్రినిటీ. కనుక దేవునిలో దేవుడు, దేవుని వాక్కు, దేవుని ఆత్మ ఇండివిజిబుల్, నాట్ సెపరబుల్, వేరుగా. ఒక మనిషి జీవించి ఉన్నంత కాలము ప్రాణము, ఆత్మ, శరీరం కలిసి ఉంటాయి. నో సెపరేషన్. శరీరం కనబడుతోంది కదా అని ఆత్మ లేదు, వాక్కు ప్రాణం లేదని చెప్పలేం. ఆత్మ ప్రాణాలు ఏ కంటికి కనపడవు, ఒక శరీరమే కనపడుతుంది. ఆత్మ ప్రాణం కనపడవు మానవ నేత్రానికి, శరీరం కనపడుతుంది. అట్లాగే దేవునిలో కూడా ఆత్మ, దేవుడు వీరిని ఎవరు ఎప్పుడు చూడలేదు. ఈ శరీరం ఉందే అదే కనపరిచింది. ఆ శరీరంగా వాక్యమే ఉన్నది. సింపుల్ బైబిల్. ఈ వాక్యము శరీరం, ప్రాణాన్ని, ఆత్మను కనపరిచినట్లుగా, ఉన్నవేను రుజువైనట్లుగా వాక్యము
ఆదికాండం 1:1 నుండి కూడా ప్రకటన వరకు దేవుడున్నాడు, ఆయన ఆత్మయ్య అయి ఉన్నాడు, ఆయన తండ్రి అయి ఉన్నాడు, ఆయన కుమారుడై ఉన్నాడు, కుమారుడే మానవులకు దేవుణ్ణి ప్రత్యక్షం చేశాడు, కనపరిచాడు అనేటువంటిది తెలుస్తోంది. దట్ ఈస్ ద క్రిస్టియన్ డాక్ట్రిన్. దట్ ఈస్ ద క్రిస్టియన్ డాక్ట్రిన్. క్రైస్తవ సిద్ధాంతం తండ్రి కుమార పరిశుద్ధాత్మల పైన, వారి యొక్క టైం టేబుల్ పైన, వారి యొక్క డివిజన్ ఆఫ్ వర్క్ పైన, వారి ఇటర్నల్ కంబైన్డ్ ప్లాన్ పైన, ఎగ్జిక్యూషన్ పైన ఆధారపడి ఉన్నది. ఇవాళ అసలు ఈ బోధ ఎవరు చేస్తున్నారు? అక్కడున్న మాటలు పొడి మాటలు తీసుకున్నారు, మాటలు చెప్తున్నారు. మిరాకిల్స్ మీదకి వెళ్ళిపోయారు తప్ప ద గ్రేట్ మిరాకిల్ ఇన్ అవర్ హార్ట్, మన అంతరంగంలో ఉన్న మహోన్నతమైన మిరాకిల్ ఇన్ డ్వెల్లింగ్ ఆఫ్ ద హోలీ స్పిరిట్, ట్రాన్స్ఫర్మేషన్ ఇన్ టు ద ఇమేజ్ అండ్ లైక్నెస్ ఆఫ్ జీసస్ క్రైస్ట్, దానిని గూర్చిన బోధ ఎక్కడున్నది ఈ 21వ శతాబ్దంలో? ఒక మిత్రుడు ఇవాళ ఉదయకాలం కలిశాడు, నాతో మాట్లాడుతూ, హిందూ కన్వర్ట్, ఆయన అన్నమాట, మీరు ఉన్నది ఉన్నట్టు చెబితే మీ దగ్గరికి ఎవరు రారు. మంచిదే, ఉన్నది ఉన్నట్టుగా కాక కలిపి చెరిపితే మీకు విపరీతమైన జనం వస్తారన్నాడు. నేను చెప్పాను ఆయనకి, అయ్యా నేను నాతో ఉన్న 2-3 పరలోకానికి పోతాం, కానీ మరి వేల మంది వచ్చిన చోట వెళ్తున్నారా? కాబట్టి మందిరాలకు వెళ్ళటంతో ఆధారం లేదు క్రైస్తవ్యం. జీవవాక్యమును గూర్చినది, జీవవాక్యమును గూర్చినది. ఇట్ ఈస్ ఎ లివింగ్ వర్డ్, ఎగ్జిస్టెడ్ వర్డ్, అండ్ ద వర్డ్ విచ్ క్రియేటెడ్ ఎవ్రీథింగ్. సమస్తాన్ని సృష్టించిన వాక్కు జీవము కలిగినది ఉన్నది అయిన ఆ వాక్యమును గూర్చి యోహాను తన అనుభవంలో చెప్తున్నాడు, ఆది నుండి ఏది ఉండెనో, విచ్ ఇస్ ఇటర్నల్ బిఫోర్ ద క్రియేషన్, శాశ్వతముగా ఏదైతే ఉన్నదో, సృష్టికి పూర్వము ఏదైతే ఉన్నదో, ఇక మొదలుపెట్టాడు, ఏదైతే ఉన్నదో బిఫోర్ ద క్రియేషన్ ఆఫ్ గాడ్ దేర్ ఈస్ ద వర్డ్ జీసస్. అది మొదటి రోజులు చెప్పాడు. 2, మేమేది వింటిమో అబౌట్ గాడ్ ఇన్ ఓల్డ్ టెస్టిమెంట్, దేవుని గురించి ఏది వింటిమో ఇన్ ద ఓల్డ్ టెస్టిమెంట్, త్రూ ద స్క్రిప్చర్స్, త్రూ ద ప్రాఫిట్స్. మేము ఏది వింటిమో అది ఓల్డ్ టెస్టిమెంట్, ఏది కనులార చూచితమో న్యూ టెస్టిమెంట్, శరీరావతారం. ఇదిగో రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు, ఈయన ప్రభువైన అయిన క్రీస్తు. దీనికి ఇదే మీకు ఒక ఆనవాలు, ఒక శిశువు పొత్తుగుడ్డలతో చుట్టబడి పశువుల తట్టులో పండుకొని ఉంటాడు అని అంటే పరిగెత్తుకెళ్ళి చూచారు. ఆ దినం మొదలుకొని ప్రజలు దేవుణ్ణి నరావతారిగా చూస్తూనే ఉన్నారు. ద ఓన్లీ మ్యాన్ ఎవర్ ఇన్ ద హిస్టరీ ఆఫ్ ద మ్యాన్ కైండ్, మానవ చరిత్రలో ఎన్నడూ లేనటువంటి ఏకైక మానవుడు, దైవనరుడు యేసుక్రీస్తు. ఏది విన్నారో, ఏది కనులారా చూచారో. అర్థమవుతుందా? ఇటర్నల్ గాడ్ జీసస్, అండ్ ద గాడ్ ఇన్ ద ఓల్డ్ టెస్టిమెంట్, అండ్ ద గాడ్ ఇన్ ద న్యూ టెస్టిమెంట్. క్రొత్త నిబంధనలో యేసుక్రీస్తు దేవుడు. ఆ తర్వాత ఏది నిదానించి కనుగొంటిమో, దిస్ ఇస్ ద ఫ్యాక్ట్ ఆఫ్ 3.5 years. 3.5 సంవత్సరాలు శిష్యులందరూ కూడా యేసుతో 24 గంటలు గడిపారు, ఆయనతోనే ఉన్నారు. అప్పుడు నిదానించి కనుక్కున్నది ఏమిటంటే, ద వర్డ్ వాజ్ ఫుల్ఫిల్డ్ ఇన్ జీసస్ క్రైస్ట్. యేసు క్రీస్తునందు ప్రవచనములు నెరవేరుట, వాక్యము నెరవేరుట, దైవ లక్షణములు సంపూర్ణముగా నెరవేరుట
నిదానించి కనుగొన్నారు వాళ్ళు. ఇట్ ఈస్ ద లైఫ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. ఆ తర్వాత మా చేతులు దేనిని తాకి చూచెను. ఎందుకు చూడాలి? యేసుక్రీస్తును భౌతికంగా కంటితో చూచారు, ఆయనతో నివాసం ఉండి ఆయనతో గడిపారు. ఇక మళ్ళా చేతులు తాకి చూడాల్సిన అవసరం ఏంటంటే రిజరక్షన్ బాడీ. మరణించాడు, 3వ దినాన తిరిగి లేచాడు, శిష్యులకు కనబడ్డాడు. తోమా గారైతే మొదట నమ్మలేదు. తోమా దగ్గరికి వచ్చాడు ప్రభు, స్పష్టంగా చెప్పాడు, నీ వేలు చాచి నా గాయములో, నీ చేతిని చాచి నా రొమ్ములో ఉంచి నమ్మవయ్యా అన్నాడు. యోహాన్ అంటున్నాడు, మేము దేనిని తాకామో. రిజరెక్టెడ్ బాడీ, రిజరెక్టెడ్ జీసస్ని దే టచ్డ్ అండ్ బిలీవ్డ్. చూచి నమ్మిన వాని కంటే చూడక నమ్మిన వాడు ధన్యుడని ఆయన ఊరికనే చెప్పలా. ఆల్ ఆఫ్ ద డిసైపుల్స్, ఆల్ ఆఫ్ ద అపోస్టల్స్ టచ్డ్ హిమ్ ఆఫ్టర్ ద రిజరెక్షన్. అదే అంటున్నాడు, మా చేతులు దేన్ని తాకాయో, అది నుండి ఏ వాక్యము ఉన్నదో, ఏదైతే జీవవాక్యం ఉన్నదో, ఏదైతే దేవుని యందు ఉన్నదో, ఏదైతే దేవుడై ఉన్నదో, ఏదైతే దేవుని సృష్టికి ఆధారభూతుడు అయ్యాడో, ఆ సృష్టికి ఆధారభూతుడైన ఆ వాక్కు, దేవుణ్ణి పాత నిబంధనలో కనపరిచినటువంటి ఆ వాక్కు శరీరధారిగా క్రొత్త నిబంధనలో వచ్చాడు. జీవితంలో ఆ వాక్కుని నెరవేర్చి చూపించాడు. నేను ఒక ధర్మశాస్త్రమును ఒక పొల్లైన సున్నైన కొట్టివేయటకు రాలేదని చెప్పి నెరవేర్చటానికి వచ్చానన్నాడు. హీ ఈజ్ ద ఓన్లీ వన్ మ్యాన్ హూ కంప్లీటెడ్ ద లా ఆఫ్ గాడ్ పర్ఫెక్ట్లీ 100%. ప్రపంచంలో ధర్మశాస్త్రాన్ని ఖచ్చితముగా ఆచరించి చూపించినవాడు, 100% ఆచరించి చూపించినవాడు ఒకే ఒక్క నరుడు, యేసుక్రీస్తు. యేసుక్రీస్తు. ఇక ప్రవక్తలు కానీ, పరిశుద్ధులు కానీ, మనుషులలో గొప్పవారు కానీ, రాజులు కానీ ఎవడు కూడా ఆజ్ఞలు అన్నీ పాటించలేదు. ఆజ్ఞలు 10 పాటించినోడు ఎవడు లేడు. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువు ఒక్కడే దేవుడు. మరియ గర్భాన పుట్టాడు, బెత్లెహేములో తిరిగాడు. ఈ స్టోరీస్ కాదు, ఇట్లా కాదు. ప్రజెంటేషన్ ఆఫ్ గాడ్ ఈజ్ ఎంటైర్లీ డిఫరెంట్ ఇన్ ద బైబిల్. ఊరికనే పీపుల్ స్టోరీస్ లాగా చెప్పద్దు సువార్తని. యు మస్ట్ బిలీవ్. నువ్వు నమ్మితే రాలి. ఏమిటంటే సర్వశక్తి కలిగినటువంటి దేవుడు, సర్వాధికారి అయినటువంటి దేవుడు, సర్వవ్యాపకత్వము కలిగినటువంటి దేవుడు, ఆది అంతము లేనటువంటి దేవుడు, లోకమునకు ఆది అంతం అయ్యున్నటువంటి దేవుడు, లోకము ఆయన యందు చలిస్తున్నటువంటి ఆ దేవుడు ఎంత గొప్ప సత్యం మాట్లాడుతూ ప్రారంభించాడు. జాన్ రివీల్డ్ ద రియల్ గాడ్ టు ద చర్చ్. సర్వోన్నతుడైనటువంటి దేవుణ్ణి మేము కనులారా చూచాము, తాకాము. అసలు ఎవడైనా ప్రాణం ఎందుకు పెడతాడండి? ఒకడు తన ప్రాణాన్ని తను నమ్మినటువంటి ఒక సిద్ధాంతం కొరకు ఎందుకు పెడతాడు? ఒక మంచి వాని కొరకు అనేకులు చనిపోవటానికి ముందుకు వస్తారు. ఒక పాపి కొరకు చనిపోవటానికి ఎవరు ముందుకు వస్తారు? ఒక అపవిత్రుని కొరకు చనిపోవటానికి ఎవరు ముందుకు వస్తారు? లోకము తిరస్కరించిన వ్యక్తిని ప్రేమించటానికి ఎవరు ముందుకు వస్తారు? యోహాను సువార్త 8వ అధ్యాయంలో సమరయ స్త్రీని వ్యభిచారంలో పట్టబడిన స్త్రీని గురించి మాట్లాడితే ఆమెను అందరూ రాళ్లతో కొట్టాలనుకుంటే యేసు ఎందుకు ఆమెను క్షమించాడు? ఆమెను అమ్మా అని ఎందుకు పిలిచాడు? యోహాను 4వ అధ్యాయంలో ఊరంతా వెలివేసిన సమరయ స్త్రీని ఆయన ఎదుర్కొన్నాడు అమ్మా అని.
సిలువ మీద దొంగని ఆ క్షణమే చేర్చుకున్నాడు. జకయ్య ఇంటికి పాపాత్ముడని పిలువబడుతున్న అతని ఇంటికి పరిగెత్తుకుని వెళ్ళాడు. యూదులు తిరస్కరించే సమరయుల ఇళ్ళకెళ్ళి భోజనాలు చేశాడు. కాబట్టి యేసుక్రీస్తు ప్రభు దేవుడు, దేవుని ప్రేమ నరావతార అయ్యాడు. తల్లిదండ్రుల యొక్క కలయికలో పుట్టినవాడు కాదు ఆయన. పరిశుద్ధాత్మ శక్తి చేత కన్యక గర్భాన్ని వాడుకొని వాక్యము శరీరధారిగా మారి వచ్చినవాడు. ఎందుకంటే హీ నీడ్స్ ద బ్లడ్ ఫర్ రెమిషన్ ఆఫ్ హ్యూమన్ సిన్స్, ఫర్ ద సాక్రిఫైస్, ఫర్ ద అటోన్మెంట్. మానవ పాప పరిహారార్థం మానవుని యొక్క ప్రాణమైన రక్తమునకు బదులు మానవుని ప్రాణం వంటి ప్రాణాన్ని పెట్టాలి. పరిశుద్ధ ప్రాణాన్ని అనగా రక్తాన్ని చెందించాలి. మానవుని ప్రాణం రక్తమే కనుక రక్తానికి రక్తమే పరిహారం. అందుకే దేవుడు, వాక్కైన దేవుడు, ఆత్మ అయినటువంటి దేవుడు శరీరము ధరించాల్సి వచ్చింది. ఈ సింపుల్ కాన్సెప్ట్ అర్థం కాకపోతే బైబిల్ 1% కూడా అర్థం కాదు. బైబిల్ 1% కూడా అర్థం కాదు. నా మట్టుకు ఎప్పుడు నేను ధన్యుణ్ణి అనుకుంటాను. ఎందుకంటే దేవుడు ఎవరో తెలుసుకోగలిగాను, ఆయన యేసుక్రీస్తు అని తెలుసుకోగలిగాను. యేసుక్రీస్తు ప్రభువుని అనేక మంది అనుకునే నరావతారాల వంటి అవతారంగా కాదు నేను తెలుసుకుంది. ఒకే ఒక నరుడిగా ఆయన మారాల్సిన అవసరం వచ్చిన అవసరం ఏంటో నేను తెలుసుకున్నాను. అది నేనే, ఆ రీజన్ నేనే, నువ్వే. నీ కొరకే నా కొరకే ఆయన నరుడయ్యాడు. ఎందుకంటే మనల్ని రక్షించకపోతే మిషనే లేదు, అసలు సృష్టి లేదు. మీకు విషయం తెలిసిన మానవుని యొక్క రక్షణను గురించిన అల్టిమేట్ ప్లాన్ ఆఫ్ గాడ్ ఏంటంటే మానవుని రక్షణే. పరలోకాన్ని భూమి మీద స్థాపించడం దేవుని చిత్తంగా, దేవుని యొక్క అల్టిమేట్ గోల్ అండ్ రియాలిటీ కాదు. అది కాదు వాస్తవం. ఒక మనిషిని రక్షించి మనిషిని నూతన ఆకాశం భూమిలో తనతో పాటు చూసుకోవాలా. దట్ ఈస్ ద ప్లాన్. చాలామంది పెద్ద పెద్ద బోధకులు ఈ మధ్యన డైవర్ట్ అయిపోయారు. ఎట్లా అంటే భూమి మీద దేవుని రాజ్యం ఎంతసేపు ఉంటుంది? ఈ భూమి పటాపంచలు అయిపోద్ది. కనుక ఈ భూమి మీద దేవుని రాజ్యం కాదు, దేవుని రాజ్యంలో మన భూమి మీద దేవుని రాజ్యం కాదు, మనము దేవుని రాజ్యములో ఉండునట్లుగా, అనగా దేవునితో కూడా ఉండునట్లుగా దేవుడు తీసుకోవడం. దట్ ఈస్ ద న్యూ టెస్టిమెంట్. కాబట్టి భూమి మీద మన బ్రతుకులు అధికారంతో గొప్పతో అదేం కాదు, దాని కొరకు కాదు. మన పిలుపు రక్షణ కొరకు అయినటువంటి పిలుపు. మనల్ని పాపం నుంచి విమోచించాలని పిలిచాడు, మనల్ని నీతిమంతులుగా చేయాలనుకున్నాడు, మనల్ని మహిమపరచాలనుకున్నాడు, మనల్ని ఘనపరచాలనుకున్నాడు ప్రభు. రోమాపత్రిక 8వ అధ్యాయం అదే చెబుతోంది. కనుక జీవవాక్యమును గురించి ఏది ఉన్నదో, ఆది నుండి ఏది ఉండనో, మేము ఏది విన్నామో. ద ఓల్డ్ టెస్టమెంట్ స్క్రిప్చర్స్ రివీల్డ్ గాడ్ పర్ఫెక్ట్లీ. Those scriptures was fulfilled in Jesus in New Testament. యేసుక్రీస్తునందు ఆ వాక్యాలన్నీ కూడా నెరవేరాయి. దేవునిలో ఉన్న ప్రేమ మొదటి రాకడలో ఆయన కనపరిస్తే, దేవుని యొక్క న్యాయం రెండవ రాకడలో ఆయన చూపిస్తాడు. The love gives us the forgiveness and the justice will demand the punishment. యేసుక్రీస్తు యొక్క రాకడల్లో మొదటి రాకడ ప్రేమ అయితే, రెండవ రాకడ న్యాయము. ప్రేమ న్యాయముల సమ్మిళితము కృప. ఈ కృపాకాలంలో దేవుడు మనల్ని పెట్టాడు. ఇప్పుడు మనం కృపాకాలములో ఉన్నాము. ఈ కృపాకాలములో
దేవుని ప్రేమ మనల్ని ఆహ్వానిస్తోంది. దేవుని యొక్క న్యాయము, క్రీస్తు యొక్క శిక్షను అంగీకరించి మనకు పాపక్షమాపణనిస్తోంది. We all must know this truth. ఈ సత్యాన్ని తెలుసుకున్నవాడు ధన్యుడైపోతాడు. కనుక అది మీకు తెలియచేస్తున్నాం. దేన్ని మీకు తెలియచేస్తున్నాము? దేవుడై ఉన్న వాక్యము, దేవుని యొద్ద ఉన్న వాక్యము, ఆది యందున్న వాక్యము, జీవమై ఉన్న వాక్యము, సృష్టిని సృష్టించినటువంటి వాక్యము, సృష్టిలో దేవుణ్ణి కనపరిచినటువంటి వాక్యము, శరీరముగా మారినటువంటి ఆ వాక్యము, మరణమైన తరువాత పునరుద్ధానమైన ఆ వాక్యపు శరీరము మేము చూసాం, మేము తాకాం, మేము కనుగొన్నాం. అది మీకు చెబుతున్నాం. దిస్ ఈస్ ద ఫౌండేషనల్ వర్డ్ ఫర్ ద బైబిల్. ఏమిటి విట్నెస్ అంటే? వి ఆర్ ద విట్నెస్ ఫర్ గాడ్ అండ్ హిజ్ రెవల్యూషన్స్. కనుక వారి అనుభవం, ఆత్మలో వారి అనుభవం వారు మాట్లాడుతున్నారు. ఇక్కడెక్కడా కూడా శరీరక దీవెన లేవు. ఇప్పుడు నేను చెప్పినట్లో నీ జీవన విధానాన్ని గుర్చినటువంటి, దీవెనలను గుర్చినటువంటి పరంపరలు ఇక్కడ మాట్లాడలేదు. నోయింగ్ గాడ్, దేవుని తెలుసుకోవటం మించినటువంటి ధన్యత లేదు. ఆహారము కంటే, వస్త్రము కంటే, వసతి కంటే, సౌభాగ్యము కంటే, సంపద కంటే, వెండి బంగారముల కంటే కోరదగినది ఏమిటో తెలుసునా? నోయింగ్ గాడ్, ఎక్స్పీరియన్సింగ్ గాడ్. దేవుని తెలుసుకొనుట, దేవుని అనుభవించుట, దేవునితో సంబంధము, దేవునితో సహవాసము. దిస్ ఈజ్ అల్టిమేట్ అండ్ గ్రేట్ దాన్ ఎవ్రీ ఫిజికల్ పొజిషన్. ప్రతి భౌతికమైనటువంటి అంశము కంటే అతి గొప్ప విశేషము ఆత్మరక్షణ. ఆ జీవము ప్రత్యక్షమాయను. 2వ వచనం రేపటి నేను జ్ఞాపకం చేస్తాను. ఆ జీవము ప్రత్యక్షమాయను, తండ్రి యొద్ద ఉండి మాకు ప్రత్యక్షమైన ఆ నిత్య జీవము, పైన లివింగ్ వర్డ్. ఇది ఇప్పుడు 2వ వచనంలో ఇటర్నల్ వర్డ్, నిత్యవాక్యమును మేము చూచాము, జీవాన్ని గురించి మేము సాక్ష్యం ఇస్తున్నాము, దాన్ని మీకు తెలియపరుస్తున్నాము. ఏం చెబుతున్నాడు? యేసుక్రీస్తుని గురించి మాట్లాడుతున్నాడు. వీఆర్ ద విట్నెసెస్ ఫర్ గాడ్ అండ్ హిజ్ వర్డ్ అండ్ హిజ్ ప్లాన్ అండ్ ఇట్స్ ఎగ్జిక్యూషన్. వీఆర్ ద విట్నెస్. ఎవ్రీ ట్రూ క్రిస్టియన్ ఇస్ విట్నెస్. ఇది మీరు తప్పక తెలుసుకోవాలి. ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న తండ్రి, వందనాలు, స్తోత్రాలు. నేటి వాక్య ధ్యానం ద్వారా మమ్మల్ని ఆశీర్వదించినందుకు కృతజ్ఞతలు. ఆత్మలో శక్తి కలిగి నిన్ను వెంబడించు భాగ్యము నాకిమ్మని, మాకిమ్మని యేసునామాన్న ప్రార్థన చేస్తున్నాము. ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడిని యేసయ్య కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసం సదాకాలం మనందరికీ తోడైనను గాక. ఆమేన్.